అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యవహారం తుది దశకు చేరుకుందని చెప్పొచ్చు. సో ఈ రోజు అయితే నవంబర్ 10, రేపైతే నవంబర్ 11, రేపైతే పోలింగ్ అయితే జరగనుంది. ఆల్రెడీ నిన్నటితో ప్రచారం అయితే ముగిసింది. ఏవైతే ప్రధాన పార్టీలు ఉంటాయో అన్నీ కూడా నిన్న 5 గంటల వరకు అయితే ఎన్నికల ప్రచారం ఏదైతే ఉంటుందో అదైతే ముగిసిపోయింది. సో ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళందరూ కూడా ఇంకా మైకులు కావచ్చు, నేతల ప్రచారం కావచ్చు, ఇదంతా బంద్ అయిపోయింది. ఇంకా రేపు అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. నవంబర్ 14న అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది అయితే తేలబోతుంది. ఇక దీనికి సంబంధించిన అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా సర్వం సిద్ధం అయితే చేస్తూ ఉంది. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్తో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది ఇది. సో మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అయితే వచ్చింది. సో ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా వాళ్ళ అభ్యర్థులను అయితే బరిలో ఉంచి కూడా మరి ఈ ఎన్నికకైతే పోటీ పడుతున్న పరిస్థితి అయితే మనం మొన్న చూసినాం. సో నవంబర్ 9న అయితే ప్రచారం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక 48 గంటల ముందే ప్రచారం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అది అయిపోయింది. ఇక ఆ పరిధిలో ఇంకా ఎలక్షన్ కోడ్ కావచ్చు 144 సెక్షన్ కూడా అమలవుతుందని చెప్పేసి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా చెప్పేశారు. అంటే ఐదు మంది కంటే ఎక్కువ ఉంటే కూడా మరి దాన్ని ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లయితుంది. సో కఠినమైన చర్యలు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ పరిధిలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో రేపైతే పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. నవంబర్ 14న మనకు రిజల్ట్ అయితే రాబోతూ ఉంది. సో ఈ ఎలక్షన్ అయితే ప్రతి ఒక్క పార్టీ కావచ్చు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దీని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ ఎన్నికతోని ఒకవేళ ఇక్కడ గెలిస్తే కనుక ప్రజల్లో వ్యతిరేకత లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఇక్కడ నిరూపించుకోవడానికి, బీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే మరి ఆ 2 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడానికి పెద్ద ఎత్తున అయితే రెడీగా ఉన్నాయి. నవంబర్ 14న ఎవరు గెలుస్తారని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే రేపటికైతే మరి ఎలక్షన్కి సంబంధించిన మొత్తం కూడా సర్వం సిద్ధం చేసింది ఎలక్షన్ కమిషన్. సో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపైతే నవంబర్ 11న అయితే పోలింగ్ జరుగుతుంది. మనకు మొత్తం కూడా 58 అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో మరి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇవి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇంకా స్టేట్కి సంబంధించిన పార్టీలు, నేషనల్ పార్టీలు, ఇంకా అవన్నీ కూడా మొత్తం అందరు కలిసి కూడా 58 మంది అయితే అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. మొత్తంగా 407 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసినాయి. అంటే ఎలక్షన్ కమిషన్ 407 పోలింగ్ కేంద్రాలు. సో అక్కడ ఓటు వేయడానికి అయితే సదుపాయాలు అయితే కల్పించారు. సో మొత్తం చూసుకుంటే 4,01,365 ఓటర్లు అయితే ఉన్నారు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 4,01,365 మొత్తం ఓటర్లు ఉన్నారు. 2,400 పోలీసులు ఎవరైతే ఉంటారో భద్రతా సిబ్బంది కూడా 2,400 మంది, అంటే 2,400 మంది పోలీసులు, అంటే వివిధ హోదాల్లో ఉన్నటువంటి మొత్తం 2,400 పోలీసులను అయితే అక్కడ మోహరించడం జరిగింది. అంటే ఆ ఉప ఎన్నిక కోసం ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు, ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయో వాటిపైన డ్రోన్స్ ఉంటాయి కదా, డ్రోన్ కెమెరాలతో మరి నిరంతరం ఎలక్షన్ పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి అక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. హైదరాబాద్ సిపి కూడా సజ్జనార్ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సహకరించాలని చెప్పేసి కూడా సజ్జనార్ ఆల్రెడీ మనకు చెప్పేశారు. సో మనకు ఫలితాలు చూసుకుంటే నవంబర్ 14 అయితే ఈ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రోజు, మరి నవంబర్ 14న కూడా ఎట్లాంటి రిజల్ట్ వచ్చినా ఎట్లాంటి బాణసంచా కాల్చుకోవడానికి, అదేవిధంగా రోడ్డు షోలు చేయడానికి అనుమతి కూడా లేదని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సో ఈ 2 రోజులు కూడా, అంటే నిన్నటి నుంచే ఆల్రెడీ నిన్న ప్రచారం ఎప్పుడైతే బంద్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా మరి ఎలక్షన్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైన్స్లు ఏవైతే ఉంటాయో మద్యం కూడా పూర్తిగా కంప్లీట్, అంటే బంద్ అయిపోతాయి అన్నమాట, షాప్స్ అయితే బంద్ అయిపోతాయి. సో ఈ 48 గంటలు కూడా వైన్స్లు అయితే పనిచేయవు. సో పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయితే చేస్తారు. సో మొత్తం కూడా ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ అనేది ఇప్పుడు కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ చేతుల్లో అయితే ఉంటుంది. సో అక్కడ ఎలక్షన్స్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కావచ్చు, ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, వీళ్ళందరూ పటిష్ట చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో ఇక రేపైతే పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. దాదాపు 4 లక్షల ఓటర్లు అయితే అక్కడ ఉన్నారు. మరి నవంబర్ 14లో మనకు రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఎవరు గెలుస్తారు, ఎవరి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఉన్నారు. సో ఎవరి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి కూడా ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ మైండ్లో అయితే డిసైడ్ చేసేసుకున్నారు. ఎవరికి గెలిపియాలి, ఎవరికి ఓటేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే మైండ్లో ఒక
ఆలోచన అయితే పెట్టుకున్నారు. సో ఇంకా అక్కడ పోలింగ్ కేంద్రం పోయిన తర్వాత ఎవరికి వేస్తారు ఏంటి అని చెప్పేసి కూడా ఇదంతా నడుస్తూ ఉంది. సో మరొక వైపు ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో జూబ్లీహిల్స్లో పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఓటుకు దాదాపు 3,000 నుంచి 10,000 వరకు, అంటే డిమాండ్ని బట్టి 10,000 వరకు కూడా పంచుతున్నారని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో కనిపిస్తుంది. సో దాని గురించి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేయడం, మరి మధ్యలో స్టాప్లు పెట్టి ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చేస్తున్నప్పటికీ కూడా మరి ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మనకి ఏవైతే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మనమైతే చూస్తూ ఉన్నాం. మరి ఒకరొకరు మరి ఇది చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఈ ఎన్నిక అనేది. అంటే ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే కనుక ఇక్కడ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక మంచి అస్త్రం దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే మరి 2 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది అని అంటే కాంగ్రెస్ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ అయితే ప్రచారం చేసుకుంటుంది. సో అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ కూడా మరి మాకు ఎట్లాంటి వ్యతిరేకత లేదు అని చెప్పేసి ఒకవేళ గెలిస్తే నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే మరి ప్రజల నుండి మాకు ఇలాంటి సానుకూల స్పందన అయితే ఉందని చెప్పేసి వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఇంకా ఏదేమైనప్పటికీ కూడా నవంబర్ 14న ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోతారు అని చెప్పేసి కూడా ప్రజలు నిర్ణయిస్తారు. సో ఇక రేపైతే నవంబర్ 11 పోలింగ్ అయితే జరుగుతుంది. నవంబర్ 14న మనకు రిజల్ట్ అయితే ఉండదు. మరి డబ్బులు కూడా మరి ఈ ప్రజల దగ్గర నుంచి చాలా పార్టీలు అయితే వస్తున్నాయి, డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కూడా ఉన్నారు. సో మీ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం చూసి ఓటేయండి. మీరు చెప్తున్నారు మన గ్రౌండ్లో చాలా డివిజన్స్ 7 డివిజన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ తిరిగినాం. మరి ప్రజలైతే కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి జూబ్లీహిల్స్ అయితే పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ మొత్తం కూడా స్లమ్స్, బస్తీల టైపే ఉంటాయి. వర్షం వస్తే నీళ్ళు వస్తాయి, లేదంటే ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తలేరని చెప్పేసి మాకైతే మేమే స్వయంగా జూబ్లీహిల్స్ పబ్లిక్ టాక్ కోసం వచ్చినప్పుడు చెప్పారు. సో మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక పార్టీ మాకు 5,000 ఇస్తుంది, ఇంకో పార్టీ 3,000 ఇస్తుందని ఓటు వేస్తే మీ పరిస్థితి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల వరకు కూడా అట్లనే ఉంటుంది. సో మేమేమంటున్నామంటే డబ్బులను చూసి కాకుండా అభివృద్ధిని చూసి ఓటేయండి. అంటే ఏ పార్టీ అభివృద్ధి చేస్తుంది అని గట్టి హామీ ఇస్తుంది, అంటే మీకు నమ్మకం కలుగుతుందో, మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ పార్టీ అయితే పటిష్టంగా అమలు చేస్తుందో ఆ పార్టీకి అయితే ఓటేయాలని చెప్పేసి మనం అందరూ కోరుకుందాం. వాస్తవానికి అట్లే వేయాలి. కానీ కాకపోతే ఎలక్షన్ రూల్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు మారిపోయింది. అంటే ఎలక్షన్ రాగానే ఆ పార్టీ ఎంత ఇస్తుంది, ఈ పార్టీ ఎంత ఇస్తుంది అని ప్రజలే డైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి అయితే మనం అక్కడక్కడ కనిపిస్తుంది. సో వీటన్నిటికీ దూరంగా ఉండి అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే ఓట్లు వేయండి. ఎందుకంటే మీరు డబ్బులు తీసుకొని ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య వస్తే, మీ కాలనీలో కానీ మీ బస్తీలో కానీ ఏదైనా సమస్య వస్తే మీ ప్రజాప్రతినిధి దగ్గరికి పోయి అడిగే అర్హత మీకు ఉండదు. ఎందుకంటే నేను డబ్బులు ఇస్తే ఓటు వేసినావు, నువ్వు నన్ను అడిగే అర్హత నీకు లేదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తారు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎవరైతే కల్పిస్తారో, మీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధిలో ముందుకు ఎవరైతే తీసుకువెళ్తారో ఆ అభ్యర్థికి, ఆ పార్టీకి అయితే ఓటేయాలని చెప్పేసి కూడా మనం అందరం కోరుకుందాం. సో చూద్దాం నవంబర్ 14న ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఎవరు గెలుస్తారని చెప్పేసి కూడా మనకి ఇంకా ఒక 3 రోజులలో తేలిపోతుంది. ఈరోజు అయితే నవంబర్ 10, నవంబర్ 11 పోలింగ్, 14ల రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు అని చెప్పేసి నవంబర్ 14 తారీఖు అయితే మనకు తెలియబోతుంది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.